డియర్ ఫ్రెండ్స్, మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం. యాదాద్రి స్టడీ సర్కిల్ ఇది దిల్సుఖ్ నగర్ హైదరాబాద్లో కలదు. ఇది ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కొరకు స్థాపించబడినటువంటి స్టడీ సర్కిల్. ఇది ముఖ్యంగా మనకు టెట్, డిఎస్సి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లకు కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అదే కాకుండా మీకు ఆన్లైన్ మరి ఆఫ్లైన్కు కావాల్సినటువంటి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం క్లాసులు మీకు ఎక్కడ దొరకవు, ఈ స్టడీ సర్కిల్లో మాత్రమే దొరుకుతాయి. ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. రావడంతో ఇది నిరుద్యోగులపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు వచ్చేది 2024లో ఫస్ట్ టెట్, దాని తర్వాత మెగా డిఎస్సి. దీనికి సంబంధించి యాదాద్రి స్టడీ సర్కిల్ మీకు మంచి అవకాశాన్ని అందిస్తుంది. అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ మీడియంలో అందిస్తుంది. కాబట్టి మీరు దీనిని గమనించాలి. నా పేరు సలీం. నేను సైకాలజీని బోధిస్తుంటాను ఇంగ్లీష్ మీడియంలో మరి తెలుగు మీడియంలో. దీనికి సంబంధించి సైకాలజీ అంటే ఏంది, సైకాలజీకి మనకు తెలుగు మీడియం బుక్స్లో సైకాలజీ అంటే ఒక ముఖ్యంగా ఒక సాంప్రదాయకమైనటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి అర్థ వివరణతో మనకు వివరించడం జరిగింది. చాలామంది డిఎడ్ కానీ బిఎడ్ కానీ చేసిన వాళ్ళు దానికి అలవాటు పడ్డారు, అలాగే చదువుతున్నారు. కానీ దయచేసి ఒక విషయాన్ని మీరు గమనించాలా. సైకాలజీ అనేది ఒక భిన్నమైనటువంటి సబ్జెక్ట్. ఎందుకు భిన్నమైనటువంటి సబ్జెక్ట్ అంటే, అన్ని సబ్జెక్టులు క్రీస్తుకు పూర్వము 300 సంవత్సరాల్లో గ్రీకు తత్వవేత్తల యొక్క తత్వవాదం నుంచి పుట్టినవి. కానీ దురదృష్టం ఏంటంటే, ఇది 17వ శతాబ్దం వరకు సైకాలజీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టు లేదు. కానీ ఈ సబ్జెక్టుకు సంబంధించి మొట్టమొదటిసారిగా జర్మనీ దేశానికి చెందిన ఊంట్ అనే వ్యక్తి ఈ సైకాలజీకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తితో ఒక సబ్జెక్ట్ ఉండాలనే ఈ ఒక దృఢమైనటువంటి భావంతో, విశ్వాసంతో అతను లీప్జిగ్ నగరంలో ఒక లెబార్టరీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి సైకాలజీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టుతో మనుగడ సాగిస్తుంది. ఈ సైకాలజీ అనేది ఏంటిది? సైకాలజీకి మొట్టమొదటిసారిగా డెఫినేషన్ ఇచ్చినటువంటి వాడు కూడా ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఊంట్. ఆయన ఏమన్నాడంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైకాలజీ అన్నాడు. సైకాలజీ ఈజ్ ద స్పెషల్లీ స్టడీ ఆఫ్ ఇంటర్నల్ బిహేవియర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అంటే మొదటిసారిగా చెప్పాడు. ఇక తర్వాత అతను చెప్పింది ఏంటంటే, స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నాడు. ఏదైనా ప్రారంభించినప్పుడు మనకు అవగతాలే వస్తుంటాయి, అంటే ఎప్పుడైనటువంటి నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. కానీ ఆయన ఎప్పుడైతే ఒక లెబార్టరీని స్థాపించి మనసుల యొక్క బిహేవియర్ మీద స్టడీ చేయడం జరిగిందో, అంటే ప్రవర్తన పైన స్టడీ చేయడం జరిగిందో, అప్పుడు ఒక నిర్వచనం ఇచ్చాడు. ఆ నిర్వచనం ఏంటంటే, స్టడీ ఆఫ్ ఇంటర్నల్ కాన్షియస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అన్నాడు. ఇదే సైకాలజీకి మొట్టమొదటి సూత్రం. ఇక ఆయన తర్వాత సైకాలజీ అనేది ఇది మోనోడయాడా లేకుంటే మల్టిపుల్ డయాడా, అంటే ఒక విశ్వాసాన్ని, ఒక డెఫినేషన్ని తీసుకొని అధ్యయనం చేసే శాస్త్రమా, లేకుంటే భిన్నమైనటువంటి విశ్వాసాలను మరి అర్థాలను అర్థ వివరణతో అధ్యయనం చేసే శాస్త్రమా అంటే ఇది మల్టీ డయాడ్. అంటే ముందు హ్యూమన్ బిహేవియర్కు సంబంధించినటువంటి శాస్త్రమే ఉండేది. దాని తర్వాత ఇంటర్నల్ కాన్షియస్ స్టడీ ఆఫ్ ది సబ్జెక్ట్ అయింది. దాని తర్వాత ఇది భిన్నమైనటువంటి వివిధ అంశాలతో ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్గా మారింది. వాట్ ఈస్ ద మీనింగ్? ఇన్ ఫస్ట్ టైమ్ when the definition given by the Wundt, it was a small subject which has got its existence, then it has acquired the multifarious department in the psychology. అంటే దీంట్లో ఎన్నో ఉపవిభాగాలు ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, హెల్త్ సైకాలజీ, ఇండస్ట్రియల్ సైకాలజీ, సోషల్ సైకాలజీ, బిహేవియర్ సైకాలజీ, కాగ్నేటివ్ సైకాలజీ, గెస్టాల్ట్ సైకాలజీ, ద స్టడీ ఆఫ్ ది కల్చర్ అండ్ సోషల్. అంటే ఇట భిన్నమైనటువంటి అంశాలతో ఒక భిన్నమైనటువంటి విస్తృతమైనటువంటి సబ్జెక్ట్గా మారింది.
డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం ఇక్కడ చెప్పాలా. ఈ సైకాలజీ ఎంత మంచిదంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక మనిషితో అతనితో సంబంధాలు కలిగి ఉంటాడు. అయితే మనిషి ప్రవర్తనలో ప్రతి ఒక్కరికి ప్రవేశం ఉంటుంది, అతనితో కొన్ని నేర్చుకుంటాడు. కానీ సైకాలజీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దీన్ని చదివేటప్పుడు ఇది చాలా సంతోషంగా చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ అదే ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ముఖ్యంగా సైకాలజీలో అడిగే ప్రశ్నలు సీటెట్ కానివ్వండి, స్టేట్ టెట్ కానివ్వండి, దీంట్లో అడిగే ప్రశ్నలు ఎట్లుంటాయంటే ఆ కాన్సెప్ట్ ఒకటే కానీ దాన్ని ఇండైరెక్ట్గా వేరే వ్యక్తుల పైన అంటే వేరే వ్యక్తులను సృష్టించి అప్లైడ్ సైకాలజీలో అడుగుతాడు. అంటే ఇక్కడ విషయం ఏంటిది అంటే ఇది నారికేళం వలె ఉంటుంది. నారికేళం అంటే ఏంటి? టెంకాయ. అది ముందు చెట్టు ఎక్కడమే కష్టము, అది పైన ఉంటుంది, దాన్ని కోయడం ఇంకా మనకు డేంజరస్గా ఉంటుంది. దాని తర్వాత కోసిన తర్వాత దాన్ని పెచ్చు తీయడం, దాని తర్వాత టెంక తీయడం, దాని తర్వాత దాంట్లో ఉన్నటువంటి అంకురచ్చదాన్ని మనం బాగా ఆస్వాదిస్తాం. కాబట్టి సైకాలజీలో ఈ టెట్లో చాలామంది వచ్చి విఫలం కావడానికి ఒకే ఒక కారణము ఇది అప్లైడ్ సబ్జెక్ట్లో ఉండడము. అది ఓన్లీ స్టడీ సబ్జెక్ట్గా కాకుండా అప్లికేషన్ ఆఫ్ సబ్జెక్ట్. అంటే దీన్ని మనము ఒక శాస్త్రాన్ని మన జీవితంలో ఎట్లా అన్వయించవచ్చు అనే అంశంతో దీన్ని మనం ఇక్కడ స్టడీ చేస్తే మనం టెట్లో అనుకున్నట్టు మనం మార్కులు సాధించవచ్చు. లేని పక్షంలో స్టడీ అయితే ఎంతో చదివాము అంటే ఒకటి ఉంది, ఒక తెలంగాణలో ఒక నానుడి ఉంది, ఫుల్ కాలేజ్ నో నాలెడ్జ్, నో కాలేజ్ ఫుల్ నాలెడ్జ్ అన్నట్టు. అలా అందరు మిస్ అయిపోతారు. కానీ మిత్రులారా, మీరు ఇక్కడ భయపడని అవసరం లేదు. మనకు అదృష్టవంతులం, మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ మెథడ్స్ ఈ సైకాలజీలో 2 చాప్టర్స్ ఉన్నాయి. సైకాలజీ గురించి ఒక విద్యావేత్త ఏమంటాడంటే నరేంద్రనాథ్ బెనర్జీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ అని ఏమంటాడంటే సైకాలజీని ఎవరైతే చదవాలనుకుంటారో వాళ్ళు ఒక పెద్ద సముద్రంలో ఈత రానివాడు సముద్రంలో పడినట్టు అనుకుంటారు. కాబట్టి అంత పెద్ద సబ్జెక్ట్ కాకుండా మనకు 2 చాప్టర్స్ ఉన్నాయి సైకాలజీలో. దాని తర్వాత ఉన్నట్టు 3వ చాప్టర్ ఏంటంటే పెడగాగి. అయితే సైకాలజీకి సంబంధించినటువంటిది ఒక ఉపాధ్యాయుడు ఒక స్టూడెంట్ యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడమే ముఖ్య ఉద్దేశంతో మనకు కొన్ని చాప్టర్లను ఈ సైకాలజీలో ఇవ్వడం జరిగింది. కాబట్టి సైకాలజీని మనము ఎంత సిలబస్ ఉందో సిలబస్ను మనము బేస్ చేసుకొని ఆ సిలబస్ పరిధిని దాటకుండా మనకున్నటువంటి విజ్ఞానంతో దానికి భిన్నమైనటువంటి అంశాలను సృష్టించుకుంటూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అన్వయించి చదివితే ఇది మనకు చాలా ఈజీ సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు మేడ్ అవర్ స్టడీస్ టు అప్లై ఇన్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్ ఈస్ వెదర్ సీటెట్ ఆర్ స్టేట్ టెస్ట్. సో the questions are the same pattern asking in the both examinations. So we have to made ourselves familiar about what the examiner testing our knowledge in the psychology. సో ఈ విషయాన్ని మనము ఎప్పుడైతే అర్థం చేసుకొని చదువుతామో మనమే విన్నర్స్ ఉంటాము. కానీ అనవసరంగా సాంప్రదాయకంగా చదువుకొని వెళ్తే మనకు సైకాలజీ అనేది చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది, కానీ అది ప్రయోజనం లేని వ్యర్థ ప్రయాసగా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనకు డబ్బులు వేస్ట్. అలా కాకుండా మనం సైకాలజీని దీని ఉన్నటువంటి మనకు సిలబస్ను ఆధారం చేసుకొని ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. డియర్ ఫ్రెండ్స్, మనకు టెట్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి సీటెట్కు సంబంధించినటువంటి సిలబస్లో పేర్కొన్నటువంటి అంశాలను ఫస్ట్ యూనిట్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటే శిశు వికాసము అని అర్థము. అంటే సైకాలజీలో ఒక విషయం ఏంటంటే ఈ సబ్జెక్ట్లో ఎక్కువగా పార్లెన్స్ ఆఫ్ సైకాలజీ ఉంటుంది. అంటే సైకాలజీకి సంబంధించినటువంటి ప్రత్యేక పదజాలం ఉంటుంది. కాబట్టి ఆ పదజాలాన్ని చెప్పేవాడిని నేనైనా, వినేవారు ఎగ్జామ్ రాసేవారు మీరైనా దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలంటే పట్టేసేయాలి అంతే. ఇక దాని తర్వాత సైకాలజీ మీకు ఎక్కడైతే చమత్కారం అవుతుందో అక్కడ నమస్కారం అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఇది బాగా సైకాలజీ ఏమీ లేదు, మీకు నమస్కారం పెడుతుంది. అయితే ఒక టీచర్ అనేవాడు అంటే బోధించేవాడు అతను ఆ స్టూడెంట్ యొక్క సైకాలజీని అంటే మానసిక పరమైనటువంటి అతని యొక్క బిహేవియర్ని అంటే అతని ప్రవర్తనను అర్థం చేసుకొని అతనిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటివి, అతని దగ్గర ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ చూసి అతను తన విద్యాబోధన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తము చేసినటువంటి రీసెర్చ్ ప్రకారము ఒక చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రత్యేక పద్ధతిలో జరుగుతుంది.
కాబట్టి అది కాక సమాజం కుటుంబము పాత్ర, సమాజం కుటుంబం పాత్ర, పాఠశాల పాత్ర, సొసైటీ పాత్ర, మరి తోటి పీర్ గ్రూప్స్ అంటే తన తోటి విద్యార్థుల పాత్ర దీంట్లో ఎంతో ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఇవాళ అనాలిసిస్ చేయబోతున్నాం. ఫస్ట్, డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మ్యాచ్యురేషన్ కాన్సెప్ట్ ఆఫ్ ద నేచర్. అంటే ఒక శిశువు అతని యొక్క ప్రవర్తనను, అతని యొక్క పెరుగుదలను, అతడు నేర్చుకుంటున్నటువంటి కృత్యాలను ఇక్కడ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ మ్యాచ్యురేషన్ కాన్సెప్ట్ అండ్ నేచర్ అంటే అతను ఎట్లా అభివృద్ధి చెందుతున్నాడు, మరి అతని పెరుగుదల ఏంటిది, అది మ్యాచ్యురేషన్ అంటే అతను పూర్తి స్థాయిలో అన్ని ప్రజ్ఞా పాఠవాలు నేర్చుకునే దశకు ఎలా వస్తున్నాడు, మ్యాచ్యురేషన్ పీరియడ్. మరి కాన్సెప్ట్ ఆఫ్ నేచర్ అంటే మనకు అతని భావన, కాన్సెప్ట్ అంటే భావన, నేచర్ అంటే అతని యొక్క పెరుగుదలలో అతనికి సహజ సిద్ధంగా ఏర్పడే, అది సహజ సిద్ధంగా అతని యొక్క అభివృద్ధిని నిర్దేశించే విషయాన్ని మనం దీన్ని నేర్చుకుంటాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, దేర్ ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్. మరి ప్రిన్సిపల్స్ అంటే దానికి ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి అంశాల పరంగా డెవలప్మెంట్ అంటే పెరుగుదల, మరి దేర్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్ అంటే అతను విద్యను అభ్యసించడంలో అతనికి ఏర్పడుతున్నటువంటి కష్టాలు, నష్టాలు, ఎగుళ్ళు, దిగుళ్ళు, దాని తర్వాత హార్డిల్స్ ఉంటాయి కొన్ని. అది విద్య నేర్చుకోవడంలో ఒక క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ అందరూ సమానంగా ఎదిగారు, అందరికీ సమానమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉండవు. అయితే అతని యొక్క బ్యాక్గ్రౌండ్ అయినటువంటి కుటుంబం నుంచి సమాజం వరకు, కుటుంబము, పాఠశాల, సమాజము, పీర్ గ్రూప్స్ అంటే వాళ్ళు అందరూ ఎలా తోడ్పాటు అందిస్తున్నారు, దాంట్లో ఉన్నటువంటి ఇంప్లికేషన్స్ ఏంటిది. ఇక దీని తర్వాత ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, బయాలజికల్, ఫిజియాలజికల్, సోషియాలజికల్. అంటే ఒక స్టూడెంట్ ఎదగడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అంటే కారకాలు పనిచేస్తూ ఉంటాయి. అవి ఏంది? ఇన్ఫ్లుయెన్సింగ్ ద డెవలప్మెంట్ అంటే స్టూడెంట్ అభివృద్ధి కావడానికి, అంటే ఒక విద్యార్థి అభివృద్ధి కావడానికి, ఒక శిశువు అభివృద్ధి కావడానికి అతనికి అభివృద్ధిలో ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి, విచ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్. Without the influence of the factors, without the cooperation of the factors, without the hurdles of these factors, the development and the merits of the students cannot be we are not estimated. So biological అంటే ఒకటి జీవశాస్త్రపరంగా, ఒకటి సైకాలజికల్ అంటే మానసిక శాస్త్రపరంగాను, మరి సోషియాలజికల్ అంటే మన సంస్కృతి సమాజం పరంగాను ఈ ప్రభావాలు స్టూడెంట్ పైన ఎలా పనిచేస్తాయి. దీనిపైన ఒక అద్భుతమైనటువంటి థీరీస్ ఉన్నాయి, మనం ముందర చర్చించుకుంటాము. ఇక దీని తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్, ఫిజియాలజికల్, మెంటల్, కాగ్నిటివ్, ఎమోషనల్. అంటే డైమెన్షన్ అంటే అతను పెరుగుదలలో అతనికి తోడ్పడే కారకాలు ఏంటి, ఆ కారకాలు ఎవరికైతే తోడ్పడకుంటే ఆ స్టూడెంట్ యొక్క పెరుగుదలలో కానివ్వండి, మానసిక వికాసంలో కానివ్వండి, ప్రజ్ఞలో కానివ్వండి, అతని ప్రచాలకాలలో కానివ్వండి, లేకుంటే అతని యొక్క ఆలోచనలో కానివ్వండి, అతను పని పూర్తి చేయడంలో ఎందుకు వెనుకపడతారనేది మొత్తం దీంట్లో ఉంటాయి. ఇంటర్ రిలేషన్షిప్, ఒకదానికి ఒకటి సంబంధం ఎలా ఉంటుందనే విషయాన్ని మనం చదువుతాము. ఒకటి ఫిజియాలజికల్ అంటే భౌతికపరమైనటువంటి అభివృద్ధి ఏంది. ఒక మోటార్ అంటే ఇక్కడ మోటార్ అంటే ఇంగ్లీష్ చెప్తున్నాను అంటే కాగ్నేటివ్ అంటే సంజ్ఞానాత్మకమైనటువంటి కాగ్నేటివ్, ఇమోషనల్ అంటే ఉద్వేగమైనటువంటి కారకాలు ఇతనికి ఎలా సహకారం చేస్తాయి. ఏ పరిస్థితుల్లో, ఏ సమాజంలో ఉన్నటువంటి ఈ పిల్లలు అంటే శిశువులు వాళ్ళ యొక్క డెవలప్మెంట్లోనూ, వాళ్ళ వ్యక్తిత్వ వికాసంలోనూ అతను ఒక పరిపూర్ణమైనటువంటి ఒక వ్యక్తిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా సమాజంలో నిలబడడానికి అతని ఏ కారకాలు పనిచేస్తాయి. ఇఫ్ we want a children to stand in the society a responsible person, which factors influencing on how he assumes these factors through the physical, social, motor, కాగ్నేటివ్ అండ్ ఎమోషనల్, ఇవి ఎలా మనిషి పైన ప్రభావం చేస్తాయి. మిత్రులారా, మనకందరికీ తెలుసు, మనకు తెలియకుండానే మనం ఒక విద్యావేత్త దీన్ని అర్థం చేసుకుంటాడు. ముఖ్యంగా మీరు చాలా అదృష్టవంతులు, ఒక వ్యక్తిని గురించి మొత్తం తెలుసుకోబోతున్నారంటే
ఈ విషయాల్లో మీరు అందరికన్నా ముందు ఉంటారు. కానీ సమాజంలో ఈ లేమెన్ కెన్ అండర్స్టాండ్ బట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్లీ అండర్స్టాండ్ దిస్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ ది చిల్డ్రన్స్. సోషియో మోరల్ లాంగ్వేజ్ రిలేషన్స్, ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్ అండ్ అడోలసెన్స్. అంటే ఒక వ్యక్తిలో సోషల్ అంటే సామాజిక, మోరల్ అంటే మోరల్ అంటే మనిషికి గుణాత్మకమైనటువంటి మార్పులు రావడానికి కారణమైనటువంటి మోరల్. లాంగ్వేజ్ రిలేటింగ్ అంటే ఏ మనిషి అయినా ప్రపంచంలో మానవుని యొక్క ఉత్తమ జన్మ ఏంటిది, మానవుడు అందరికన్నా మొత్తం ప్రపంచంలోని 6,25,000 రకాలైనటువంటి జీవుల్లో మానవుడు అందరికన్నా పై స్థాయిలో ఎలా ఉన్నాడు. అమాంగ్ ది 6,25,000 the bio different animals, why humans stand in the forefront? This is the main factor. He has the language. He can communicate his ideas one person to another person. The generate can communicate upcoming generation their ideas. That's why human being is started at the forefront. Infancy, understand infancy, early childhood. అయితే ఇలాగా ఒక భాషా విజ్ఞానము మొదటి శైశవ దశలో ఎలా పనిచేస్తుంది, పెరిగే క్రమంలో భాష యొక్క ఏ విధమైనటువంటి రోల్ ఉంటుంది, భాష ఏ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి పాత్రను నిర్వహిస్తుంది. ఇంకోటి లేట్ చైల్డ్హుడ్ అంటే తర్వాత తరుణ దశలో, అంటే తరుణ దశను అంటే 19 ఏజ్, దాని తల అడోలసెన్స్ అంటే యుక్త వయసు వచ్చే వరకు ఈ శిశువు ఏ దశ నుంచి అంటే 0 నుంచి 5 వరకు ఏం నేర్చుకుంటాడు, 5 నుంచి 12 వరకు ఏం నేర్చుకుంటాడు, 12 నుంచి 19 వరకు ఏం నేర్చుకుంటాడు, 19 నుంచి 25 వరకు ఏం నేర్చుకుంటాడు, 25 నుంచి 30 వరకు ఎట్లా నేర్చుకుంటాడు, 30 నుండి 60 వరకు ఏ ఏజ్ ఉంటుంది, ఈ ఏజ్లో అతను చేయవలసినటువంటి ప్రచాలకాలు ఏమిటి, దాని తర్వాత 60 తర్వాత ఏంటిది, దీన్ని అంటారు హుడ్ అండ్ అడోలసెన్స్. దీని తర్వాత అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ అంటే మనకు ఈ శిశువులో సమగ్ర శిశు వికాసం జరగడానికి మనకు కొన్ని అంశాలు ఉన్నాయి, కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అంటే భావనలు ఉన్నాయి. అవి ఎలా మనము అర్థం చేసుకోవాలి, దీని కొరకు కొన్ని థియరీలు ఉన్నాయి. ఒకటి పియాజే థియరీ, కోల్బర్గ్ థియరీ, చామ్స్కీ థియరీ. ఈ థియరీని కాగ్నేటివ్ థియరీ అంటారు. కాగ్నేటివ్ అంటే మానవుడు తను నేర్చుకున్నటువంటి విషయాలను తన జ్ఞానం ద్వారా అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ థియరీని ఏమంటారంటే, ఈ థియరీని ముఖ్యంగా దీన్ని కాగ్నేటివ్ థియరీ అంటారు. ఈ కాగ్నేటివ్ థియరీ చెప్తుంది. దాని తర్వాత కార్ల్ రోజర్స్ అండ్ ఎరిక్సన్ థియరీ. అంటే వీళ్ళు సంజ్ఞానాత్మకం కన్నా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనిషి యొక్క సోషల్ లెర్నింగ్ థియరీ అంటారు. ఇక దీని తర్వాత ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఒక మనిషిని ఉన్నటువంటి విభేదాలు ఏంటిది, వ్యక్తిగత వ్యత్యాసము, అంతర వ్యత్యాసము అంటారు. అంటే పర్సనల్ డిఫరెన్సెస్ అండ్ వన్ పర్సన్స్ ఇంటర్నల్ డిఫరెన్సెస్, వ్యక్తి అంతర వ్యత్యాసం, వ్యక్తి అంతర్గత వ్యత్యాసము. ఇవి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఏరియాస్ ఆఫ్ యాటిట్యూడ్ అంటే తన యొక్క వైఖరి, యాప్టిట్యూడ్ అతని యొక్క ప్రజ్ఞ, ఇవి మొత్తము మనిషిని నిర్ణయిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఇంట్రెస్ట్ అంటే అతనికి ముఖ్యంగా ఒక విషయం పట్ల ప్రత్యేకమైనటువంటి అభిరుచి కలిగి ఉండడాన్ని ఇంట్రెస్ట్ అంటారు. హ్యాబిట్స్ అలవాట్లు ఒక వ్యక్తికి ఎలా పడతాయి, సమాజం దాంట్లో ఎటువంటి పాత్ర నిర్వహిస్తుంది, కుటుంబం ఎట్లా పాత్ర నిర్వహిస్తుంది, పాఠశాల ఎట్లా పాత్ర నిర్వహిస్తుంది, దానితో పాటు మీడియా ఎటువంటి పాత్ర నిర్వహిస్తుంది, దీంట్లో ఈ హ్యాబిట్స్ అంటే అలవాట్లు వస్తుంది. థింకింగ్ అంటే ఒక వ్యక్తి ఆలోచన విధానము, అది మల్టీ డైవర్జెంట్లో కానివ్వండి, మల్టిపుల్ కానివ్వండి, మల్టీ డైమెన్షన్లో కానివ్వండి, దీనిని మనము అర్థం చేసుకోవాలా. కన్వర్జెంట్. ఇంటెలిజెన్స్ అండ్ దేర్ అసెస్మెంట్. ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ, అతను ఉన్నటువంటి ప్రజ్ఞను, అతను ఉన్నటువంటి టాలెంట్ను మనం ఎలా కొలవగలము అంటే మనకు ఈ సైకాలజీలో దీన్ని కొలవడానికి కొన్ని మాపనాలు ఉన్నాయి. దీన్ని కొంతమంది కొలిచారు. ఇవి 4 విధానాలు ఉంటాయి. మనం చదివేటప్పుడు దీన్ని పూర్తిగా చదువుతాం. ఇక దీని తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ,
కాన్సెప్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. అంటే ఒక మనిషి యొక్క తన వ్యక్తిత్వం యొక్క వికాసము, వ్యక్తిత్వం ఎలా అభివృద్ధి చెందుతుంది, దాన్ని అతను ఎట్లా గుర్తించబడతాడు, అదే కాకుండా అతనికి ఏ కారణాలు ఆ వ్యక్తి యొక్క అది మంచిది కానివ్వండి, మధ్యస్థం కానివ్వండి, ఉన్నతమైనది కానివ్వండి, కానీ ఆ వ్యక్తిత్వ వికాసంలో అతని యొక్క పర్సనాలిటీ అంటే అతని వ్యక్తిత్వం ఎలా గుర్తించబడుతుంది, అది ఎలా సమాజము దాన్ని రెస్పాన్స్ ఇస్తుంది అనేది ఇక్కడ ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ అంటే ముఖ్యంగా కారకాలు ఈ వ్యక్తిలో ముఖ్యంగా ఈ కారకాలు అతని పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. ఇక రియరింగ్ ప్రాక్టీసెస్ సెల్ఫ్ కాన్సెప్ట్. అతను ముఖ్యంగా సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఆత్మభావన, ఆత్మ విశ్వాసము, ఆత్మ పరిశీలన మొత్తము దీంట్లోకి వస్తాయి. ఇక దీని తర్వాత అడ్జస్ట్మెంట్ బిహేవియర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డిఫెన్స్ మెకానిజం, మెంటల్ హెల్త్. ఇంకోటి తను సమాజంలో ఒక వ్యక్తి, మనిషి ఎవరు, అరిస్టాటిల్ చెప్పినప్పుడు హీఈస్ ఏ సోషల్ యానిమల్. అయితే మనం సమాజంలో ఒక వ్యక్తిగా మనకు ఒక నైతికత ఉండాలా, మనకు ఒక గుర్తింపు ఉండాలా, మన యొక్క బలము బలహీనతలు గుర్తించబడాలంటే ఇక్కడ ఏంది అడ్జస్ట్మెంట్ బిహేవియర్ ప్రాబ్లం, డిఫెన్స్ మెకానిజం అండ్ మెంటల్ హెల్త్. ముఖ్యంగా ఈ డిఫెన్స్ మెకానిజం అంటారు. అంటే ఏమన్నట్టు ఇది ఆత్మభావన. మరి ఆత్మభావనకు ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే డిఫెన్సివ్ సిస్టమ్ అంటారు. అంటే రక్షణ, తను ఎట్లా రక్షించబడతాడు సమాజంలో అనేది. దాని తర్వాత మెంటల్ హెల్త్ అంటే మన ఆలోచన విధానంలో సంతృప్తికరమైనటువంటి ఆలోచన విధానము ఎలా వస్తుంది, దానికి కారకాలు ఏంది, దానికి చెప్పినటువంటి గొప్పవారు ఎవరు. మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, ఇంట్రాస్పెక్షన్, అబ్జర్వేషన్, ఇంటర్వ్యూస్. అయితే ఇక్కడ మన విషయం ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అంటే శిశు వికాసంలో ముఖ్యమైనటువంటి భావనలు ఉన్నాయి. ఒకటి ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ మదింపు, రెండవది అబ్జర్వేషన్ అంటే పరిశీలన, మూడవది ఇంటర్వ్యూ అంటే ఒక వ్యక్తి యొక్క అంతర వికాసాన్ని మనము అతనితో మాట్లాడడం ద్వారా రాబట్టే విధానము. ఇక కేస్ స్టడీ అంటే పర్టికులర్గా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని మనం అధ్యయనం చేసే పద్ధతి ఎలా ఉంటుంది. దీని తర్వాత ఎక్స్పెరిమెంటల్స్ అంటే దీనిపైన ప్రయోగ పద్ధతి ఏంటిది. ఇక రిలేటింగ్ స్కిల్స్, యానెక్డోటల్ రికార్డ్స్, క్వశ్చన్స్ అండ్ సెక్షనల్ లాంగిట్యూడినల్ అంటే ఒక వ్యక్తిని మనం పరీక్షించేటప్పుడు, అతనితోటి ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానివ్వండి, అది పరిపుక్ష పద్ధతి అంటారు. అంటే ఏ ఇంటర్వ్యూవర్ అండ్ ద ప్రాసెస్ విచ్ రిలేటెడ్ ఐదర్ పర్సన్స్ ఇన్ దిస్ రిగార్డ్ ఇన్ ది కన్వర్జేషన్ ద ఎలిసిటింగ్ ద ఇంటర్నల్ ఫీలింగ్స్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు అతని ప్రశ్నల ద్వారా, అతని యొక్క ఆత్మ మదింపు ద్వారా లోపలి ప్రశ్నలకు బయటికి రాణించడము అది. ఇక డెవలప్మెంట్ టాస్క్ అండ్ హజార్డ్స్ అంటే ముఖ్యంగా అభివృద్ధి క్రమంలో ఏర్పడే అనివార్య పరిస్థితులు ఏంటిది, దీన్ని మనము చదువుతాము ఈ ఫస్ట్ యూనిట్లో. ఇక రెండవ యూనిట్కి వచ్చేస్తే అండర్స్టాండింగ్ లెర్నింగ్ అంటారు. అండర్స్టాండింగ్ లెర్నింగ్ అంటే ఏంది, అభ్యాసన అర్థ వివరణ. మనం అర్థం ఎలా చేసుకుంటామో ఈ అభ్యాసనానికి ఉన్నటువంటి పరిధులు ఏంటిది. అయితే కాన్సెప్ట్, నేచర్ ఆఫ్ లెర్నింగ్, ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్కమ్. అసలు ముఖ్యంగా ఈ అభ్యాసన విధానంలో ప్రారంభించేటప్పుడు మిత్రులారా మనం ఒక విషయాన్ని ఇక్కడ చెప్పడం లేదు, ఎందుకంటే మీకు ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. కానీ కాన్సెప్ట్, నేచర్ ఆఫ్ లెర్నింగ్, ఇన్పుట్, ప్రాసెస్ లెర్నింగ్లో సంబంధించి కొంతమంది సైకాలజిస్ట్ ఉన్నారు, దానికి వాళ్ళు డెఫినేషన్ చెప్పడం జరిగింది. మనం ఇక్కడ చదివేటప్పుడు ఆ డెఫినేషన్స్ రాకుండా ఇది చదువుతున్నామంటే మనం ఏంది దేవుడు లేని జాతరను నిర్వహిస్తున్నాము అని అర్థం. ఎందుకంటే దేవుడు లేడు కానీ జాతర చేస్తున్నాము, మనం ఏదేదో సమర్పిస్తున్నాము, కానీ అక్కడ మనకు దేవుడు వినకుంటే మనకి మన ఇస్తాడా, లేడు, అటువంటిది అని అర్థం. కానీ ఇక్కడ ఏంటంటే సైకాలజిస్ట్ ప్రతి దానికి ఒక అర్థ వివరణ, ఒక సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. దే హ్యావ్ గివెన్ ద కన్సైజ్ డెఫినేషన్ ఓవర్ ది కాన్సెప్ట్, నేచర్, లెర్నింగ్, ఇన్పుట్, ప్రాసెస్ ఆఫ్ ది లెర్నింగ్ అన్నారు. ఫస్ట్ మనం డెఫినేషన్స్ తీసుకోవాలా, దీని గురించి అర్థ వివరణ మీరు నేర్చుకుంటే ఒక్కొక్క పేజీ కన్నా ఎక్కువ లేదు, కానీ
ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య విషయం ఏంటంటే పదజాలము అంటే దానికి సంబంధించి ద పార్లెన్స్ ఆఫ్ ది సైకాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అండర్స్టాండింగ్ ది సైకాలజీ దిస్ కాన్సెప్ట్. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్ పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అంటే ఫ్యాక్టర్స్ అంటే కారకాలు మనం అభ్యాసనం చేయడానికి మన పైన కొన్ని కారకాలు ఉంటాయి. అవి ఎలా పనిచేస్తాయి అంటే మనం అనుకుంటాము పిల్లలకు ఇలాగే చదివిస్తే వస్తుంది అంటారు, కానీ ఇది కాదు. ద వెస్టర్న్ స్టడీస్ అండ్ ఓరియంటల్ స్టడీస్ ఆర్ క్వైట్ డిఫరెన్స్. వై? బికాస్ ఆఫ్ దే హ్యావ్ ద ఎనార్మస్ రీసెర్చ్ ఓవర్ ది స్టూడెంట్స్. దట్స్ వై they taught the learning, they taught the education in environment which are personal and environmental effect on the students. Third, approaches of learning and their applicability, behaviorism. అంటే మనకు ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలా, మనం ఈ లెర్నింగ్ అంటే అభ్యాసనకు సంబంధించి కొన్ని థీరీస్ ఉన్నాయి. ఆ థీరీస్ మనము ఇప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ బిహేవియరలిజం థియరీ ఉంది. ఇక్కడ చూడండి, బిహేవియరలిజం థియరీ అంటారు. ఈ బిహేవియరల్ థియరీని ఇంకొక పేరుతో ఏం పిలుస్తారంటే ఇట్ ఈస్ ద ట్రెడిషనల్ థియరీ అండ్ క్లాసికల్ థియరీ అంటారు. ఎందుకంటే మనం ఏదైనా ఒక కొత్త పనిని చేసినప్పుడు దానికి ఏం చేస్తుందంటే అది ప్రకాశవంతం చేస్తుంది మన జ్ఞానాన్ని. కాబట్టి దాని తర్వాత అది బాట వేసిన తర్వాత అది చాలా విస్తృతంగా అవుతుంది. కాబట్టి దీన్ని బిహేవియరలిజంని ఏమంటారంటే క్లాసికల్ థియరీ అండ్ ట్రెడిషనల్ థియరీ అంటారు. ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ థియరీలో అసలు ఎవరు? బిహేవియరలిజం అంటే ప్రవర్తనవాదంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కానీ ఇక్కడ చాలా తప్పు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ థారండైక్, ఎడ్వర్డ్ లీ థారండైక్. ఈయన ఫస్ట్ వ్యక్తి. ఎడ్యుకేషన్లో ఈ ప్రవర్తనవాదాన్ని మొట్టమొదటిసారిగా ఈయన ప్రస్తావించినటువంటి వ్యక్తి థారండైక్. థారండైక్ వాజ్ ద ఫస్ట్ పర్సన్. He was the pioneer in the educational theory of the behavioralism. He called as the father of education. Why? Because of in the education learning, he was first to propose the theory of the behaviorism. So, ఇతని తర్వాత ఎప్పుడైతే థారండైక్ చేశాడో, ఈ ప్రయోగం చేశాడో, అతను చేసిన తర్వాత దీని తర్వాత స్కిన్నర్ అండ్ పావ్లో వస్తారు. వీళ్ళను బిహేవియరలిస్ట్ అంటారు. బిహేవియర్ అంటే ఈయన చేసినటువంటి ప్రయోగము పిల్లి పైన చేశాడు, ఇతను కుక్క పైన చేశాడు, ఇతను పావురాల పైన చేశాడు. కాబట్టి ఈ మొత్తాన్ని మనము బిహేవియరలిజం అంటారు. దాని తర్వాత కన్స్ట్రక్టివిజం అంటారు. కాన్స్ట్రక్టివిజం అంటే ది కాగ్నిటివ్ థియరీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో 2-3 పేర్లు ఉన్నాయి. ఒకటి కాన్స్ట్రక్టివిజం అంటారు, రెండవది కాగ్నిటివ్ థియరీ అంటారు, మూడవది ముఖ్యంగా ద సోషల్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ థియరీ అంటారు. దీంట్లో ఎవరు వస్తారు? పియాజే. పియాజే వాజ్ ద ఫస్ట్ పయనీర్, అంటే మొట్టమొదటి పయనీర్ ఇన్ ది కాగ్నిటివ్ థియరీ. కాగ్నిటివ్ థియరీలో ఎవరు వస్తారంటే వైగాట్స్కీ వస్తాడు. వీళ్ళిద్దరూ చాలా ఫేమస్ సైకాలజిస్ట్. దీని తర్వాత గెస్టాల్ట్ వాదం అంటారు. కోహెలర్ అండ్ కోఫ్కా. గెస్టాల్ట్ అనేది ఇది జర్మనీ పదము. గెస్టాల్ట్ అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలో చిన్న చిన్న అంశాలు కాకుండా మొత్తం అంశాల యొక్క సంయోగమే. వెన్ వీ స్టార్ట్ ద లెర్నింగ్, we do not depend on the small parts of the learning, but by the collective of the all components. When we have to make the learning, it is called gestalt వాదం. అంటే చిన్న చిన్న అంశాలు కాకుండా అన్ని అంశాలను సంయుక్తం చేసి చదవడాన్ని గెస్టాల్ట్ వాదం అంటారు. అయితే ఈ గెస్టాల్ట్ వాదానికి తండ్రి వంటి వాడు ఎవరు అంటే, ఇక్కడ మనకు దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ టెట్లో ఇవ్వలేదు, కానీ వర్దిమర్ ఆయననే ఫస్ట్ ఈ గెస్టాల్ట్ వాదాన్ని ప్రతిపాదించినటువంటి వాడు. కానీ ఈ విధానాన్ని ఎక్కువ పైకి తీసుకొచ్చి వాడు ఎవరు అంటే కోహెలర్, ఉల్ఫ్ గ్యాంగ్ కోహెలర్ అంటారు. ఇతను ఈ వాదాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళాడు. ఇతని తర్వాత ఈ కోఫ్కా ఈ వాదాన్ని ఇంకా విస్తృతం చేయడం జరిగింది. ఇవి బిహేవియరిజం తర్వాత ఈ కాగ్నేటివ్ థియరీ తర్వాత గెస్టాల్ట్ వాదం అంటారు. ఈ 3 థియరీలను బాగా బట్టి పట్టని అవసరం లేదు. మీరందరూ బట్టి పడితే అసలు ఏమీ రాదు. బట్టి కాకుండా మనము కొంచెం విశ్లేషణాత్మకంగా ఈ అంశాలను అధ్యయనం చేస్తే మీరు అన్ని చేస్తారు. ఇక
అబ్జర్వేషనల్ థియరీ. అబ్జర్వేషనల్ అంటే ప్రతి విషయాన్ని సమాజంలో ఒక శిశువు కానీ, మనిషి కానీ, జంతువులు కానీ, ఎవరే కానివ్వండి, ఏం చేస్తారు? పరీక్షించి చూస్తారు. దాన్ని అబ్జర్వేషన్ చూసి చదువుతారు. దీన్ని ప్రతిపాదించినటువంటి వాడు ఎవరంటే కెనడా దేశానికి చెందినటువంటి బండూరా అనే అతను దీన్ని ప్రతిపాదించాడు. దీని తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్, కాగ్నేటివ్, ఎఫెక్టివ్ అండ్ పర్ఫార్మెన్స్. అంటే దీంట్లో ఉన్నటువంటి భిన్నత్వము, దీంట్లో ఉన్నటువంటి డైమెన్షన్ అంటే బహుళ సాంకేతికపరమైనటువంటి అంశాలతో మనం ఈ విషయాన్ని చదివితే దీన్ని ఏమంటారు? కాగ్నేటివ్, ఎఫెక్టివ్ అండ్ పర్ఫార్మెన్స్. ఇక మనకు మోటివేషన్ అంటే ప్రేరణ అంటే ఏంటిది? ఇవి చిన్న చిన్న వాక్యాలే అయినా దీనికి ఒక అర్థ వివరణ ఉంది. కాబట్టి మోటివేషన్ అండ్ సస్టెనెన్స్ అంటే మనము ఒక విషయంలో ప్రూఫ్ చేసుకోవడంలో, మనకు ఒక గుర్తింపు తీసుకోవడంలో మనం ఎలా కష్టపడతామో దాని కొరకే అందరిలాగా కాకుండా భిన్న రీతిలో దాన్ని ఆలోచిస్తాం. అందుకొరకే ఒకటి ప్రపంచ సామెత ఉంది, విన్నర్స్ ఆర్ నాట్ డిఫరెంట్, దే డూ ద డిఫరెంట్ థింగ్స్. అందరూ ఒకే పని చేస్తే ఆ గుర్తింపు ఉండదు. వాళ్ళకన్నా భిన్నంగా చేసి, వాళ్ళకన్నా ఈజీగా చేసే పనికి గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఇది మోటివేషన్, సస్టెనెన్స్, ఇట్స్ రోల్ ఇన్ ది లెర్నింగ్. అయితే ఈ మోటివేషన్ ప్రజ్ఞ, మరి సస్టెనెన్స్ తనకు తాను నిరూపించుకోవడము, ముఖ్యంగా ఇది ఏంటంటే లెర్నింగ్ అంటే మనము విద్యాభ్యాసాన్ని చేయడంలో, మనము అభ్యాసనము చేయడంలో, మనము ఒక విషయాన్ని నేర్చుకోవడంలో వీటి యొక్క పాత్ర ఏంది? మెమొరీ అండ్ ఫర్గెటింగ్. దీన్ని తెలుగులో చెప్పాలంటే స్మృతి, విస్మృతి అంటారు. మనిషి ఒక విషయాన్ని చూసిన తర్వాత మనం దాన్ని ఎంత తీవ్రతతో చూస్తున్నామో, ఎంత తీవ్రతతో చేస్తున్నామో, ఎంత మనసుతో చేస్తున్నామో అది మన మైండ్ పైన అంత ఎఫెక్టివ్గా ప్రభావం చూపుతుంది. అండ్ విచ్ మ్యాటర్స్ వీ హ్యావ్ వెరీ ఇంట్రెస్టెడ్లీ అండ్ డీప్లీ అండర్స్టాండింగ్లీ ఫర్ ఇంట్రెస్టింగ్లీ అండ్ గెటింగ్ దిస్ నాలెడ్జ్. ఫార్ దిస్ పర్పస్ వీఆర్ ట్రయింగ్ టు లెర్న్. The memory means smruti, it is effect printed on our mind. And forgetting అంటే ఇది ముఖ్యంగా మనము మర్చిపోవడం అనేది ఏ విధంగా ఆధారపడి ఉంటుందంటే, మనం ఏదైనా పని చేసినప్పుడు మనం దానిపైన ఎంత ఏకాగ్రతతో చేస్తామో అంత గట్టిగా మన మైండ్ పైన అది ప్రభావం చూస్తుంది. కానీ మనం మర్చిపోతాం. దీనికి సంబంధించి 3 సూత్రాలు ఉన్నాయి. ముగ్గురు 3 విధాలుగా చెప్పారు. దీనికి 3 సూత్రాలు ఉన్నాయి, దీనికి 3 సూత్రాలు ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే మనము ఏదైనా విషయాన్ని చేసినప్పుడు మనము దాన్ని బదలాయిస్తాము. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యాసన బదలాయింపు. ఈ అభ్యాసన బదలాయింపు అనేది ఒక ప్రత్యేకంగా ఇది 1980 దశకంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి ఇది సైకాలజీ మన టెట్కి సంబంధించినటువంటి అంశము. మిత్రులారా, మీకు నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ఎన్ని అంశాలు నేను చెప్పుకుంటూ వచ్చానో ప్రతి అంశంలో ఇప్పుడు సపోజ్ బిహేవియరిజం ఉంది, ఆ బిహేవియరిజంకి సంబంధించి చిన్న లింక్స్ ఉంటాయి. పైది ఎవరైనా చదువుతారు, కానీ ఒక చిన్న లింక్స్ ఒక థియరీకి ఇంకొక థియరీకి తేడా ఏంటిది? ఒక థియరీ ఎక్కడ వేరే థియరీతోటి విభేదిస్తున్నది. ఈ థియరీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిది? ఆ విషయాలను మీకు కూలంకషంగా మీకు అరటిపండు వలిసి మీ నోట్లో పెట్టినట్టు మీకు నేను అర్థం చేస్తాను ఇన్ ది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. డియర్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ ఐ జస్ట్ డిస్కస్ దిస్ ఆల్ మ్యాటర్స్ అనాలిసిస్ బిఫోర్ you don't worry about it. Every matter, every concept, every definition, every theory, what is its relations, interrelations, what is its differences, everything will be discussed to you. But only one thing, you have to be very confident. Why? Because of in this examination direct questions never asking, the questions asking indirectly applicable, means applied psychology with the conceptual basis. So you have to understand this tendency. You will be get the good marks and got the ranks. Otherwise you just make the traditional studies, you never got the marks. It is sorry to say, you never got the marks. Whatever it is the matter, but it is just clister in the first stage. But when we practice, it is become the very easy, very interesting subject. Why? Because of in society we are there today,
looks the lakhs of the people, so not the thousands of people, lakhs of the people. But in the world, 740 crore people are there. Every person is the different psychological behavior. Being a psychologist, being a whatever it is given the syllabus, but in this study you could understand betterly than others. So thank you very much. You never felt it is a hard subject. It is a very easy subject. That's why you have to be very conscious. Thank you very much. All the best.